రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏప్రిల్ నెల ఎన్నికల నెల కాబోతోంది. ఈ సంవత్సరం జరిగేటటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి. దీనిలో దక్షిణాదికి చెందినటువంటి కేరళ, తమిళనాడు ఉన్నాయి. తూర్పు భారతదేశానికి చెందినటువంటి ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన అస్సాం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, వీటికి ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర శాసిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, 30 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు చాలా ప్రధానమైనవి, రాజకీయంగా చాలా ముఖ్యమైనవి. 2027లో ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. ఆ తరువాత 2028కి వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 2029లో అసలు లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి 2029 ఎన్నికలకు సంబంధించిన కౌంట్ డౌన్లోని మొట్టమొదటి దశ 2026లో జరిగేటటువంటి ఎన్నికలు. కాబట్టి ఆ దృష్ట్యా వీటికి రాజకీయంగా చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. మొట్టమొదటి అంశం, ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు, ఇండి కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళలో వామపక్ష కూటమి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మరొక టర్మ్ కోసం ప్రయత్నం చేస్తుంది. అది ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, బీజేపీ రాదు, కాంగ్రెస్ వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా కేరళలో బీజేపీయేతర ప్రభుత్వం, అది కాంగ్రెస్దా వామపక్ష కూటమిదా అన్నదే ప్రశ్న తప్ప పరిస్థితి బీజేపీయేతర పార్టీ అక్కడ అధికారంలో ఉంటుంది, కూటమి అధికారంలో ఉంటుంది. తమిళనాడు వరకు వచ్చేసరికి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం చాలా అన్పాపులర్ అయింది. గత 5 సంవత్సరాల్లో అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కుంది, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయింది. దాని పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఈడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ఉన్నటువంటి అన్నాడీఎంకే కూటమి తయారైంది. దానిలో బీజేపీ కూడా ఉంది. అదేవిధంగా వన్నియార్ల పార్టీ అయినటువంటి పట్టాలి మక్కల్ కచ్చి అది కూడా ఉంది. మిగతా పార్టీలు ఉన్నాయి. తమిళగా వెట్రి కழகம், సినీ నటుడు విజయ్కి చెందినటువంటి పార్టీ ఇది రంగంలో ఉంది. శ్రీమాన్కి సంబంధించినటువంటి పార్టీ ఉంది. మొత్తం మీద తమిళనాడులో కూడాను డిఎంకే ప్రభుత్వం ఉంది. ఒకవేళ గనక డిఎంకే ఓడిపోయినట్టయితే అక్కడ కూడా ఎన్డీఏ జెండా ఎగిరే అవకాశం ఉంది. ఇక అస్సాంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మూడుని బట్టి చూసినట్టయితే బీజేపీది పైచేయిగా ఉండేటట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. గౌరవ్ గొగోయ్ ప్రయత్నాలు అంత సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా లేవని ప్రస్తుతం ఉన్న మూడు చెప్తోంది. ఎన్నికల ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి మూడు మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్లో 1 వీక్ ఈజ్ అ లాంగ్ టైం అంటారు. వారం లోపల అంతా మారిపోవచ్చుని చెప్పలేము. ప్రస్తుతం అయితే బీజేపీది పైచేయిగా ఉందని అనేక సర్వేలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్లుగా పరిపాలిస్తోంది. అక్కడ అది ఇండి కూటమి సభ్య పార్టీ. అది దానిని తొలగించి అధికారంలోకి రావడానికి బీజేపీ చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద ఈసారి ఇప్పటి వరకు బీజేపీకి లొంగని 3 రాష్ట్రాలు ఈసారి ఎన్నికలకు వెళుతున్నాయి. బీజేపీ గత 40-45 సంవత్సరాల యాత్రలో, 45 సంవత్సరాల రాజకీయ యాత్రలో అస్సలు కొరకరాని కొయ్యలైనటువంటి రాష్ట్రాలు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని 3 స్థానాల్లో ఈసారి బీజేపీ గెలుస్తుందా, ఎన్ని గెలుచుకోగలుగుతుంది, కూటమి సహాయంతో ఎన్ని గెలుస్తుంది, సొంత బలంతో ఎన్ని గెలుస్తుంది, గెలవగలుగుతుందా, గెలవలేదా, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. రెండవ, ఈ 3 రాష్ట్రాల్లో అస్సాము మినహాయించి పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం, దాన్ని లెక్కలోకి తీసుకోకపోతే మిగతా 3 రాష్ట్రాల్లో కూడాను బీజేపీకి ముఖ్యమంత్రి ఫేస్ లేదు. ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడానికి బీజేపీ దగ్గర ఎవరూ లేరు. కేరళలో ఎవరూ లేరు,
తమిళనాడులో అన్నామలై కొంత ఉండేవారు, ఇప్పుడు అన్నామలైది కూడా గ్రాఫ్ కొంత పడింది. అదేవిధంగా బెంగాల్లో శుభేందు అధికారి ఉన్నప్పటికీ కూడాను ఆయనని ముఖ్యమంత్రి ఫేస్గా ఇప్పటి వరకు ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడలేదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు మోదీ ఫేస్ని మాత్రమే తీసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ ఫేస్, మోదీ ఇమేజ్, మోదీకి సంబంధించినటువంటి పనులు, మోదీ చుట్టూ ఉన్నటువంటి ఆరా, వీటిని మాత్రమే ఉపయోగించుకునే ప్రయత్నము బీజేపీ చేస్తుంది. స్థానికంగా ముఖ్యమంత్రి స్థాయి నాయకులని, ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయగలిగేటువంటి నాయకుల్ని బీజేపీ తయారు చేసుకోలేకపోయింది ఇన్ని సంవత్సరాల తరువాత కూడా. ఇది రెండవ ముఖ్యమైన అంశము, ప్రాంతీయ పార్టీల భవితవ్యం. 3 ప్రధాన ప్రాంతీయ పార్టీల భవితవ్యం ఈ ఎన్నికలతో తేలిపోతోంది. మొట్టమొదటిది పశ్చిమ బెంగాల్. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినట్లయితే వచ్చే ఎన్నికలకి తృణమూల్ కాంగ్రెస్ ఈ రూపంలో, ఈ శక్తితో, ఈ సత్తాతో మిగిలే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే నాయకత్వం వహించాల్సినటువంటి మమతా బెనర్జీ వయసు మీరుతోంది. తర్వాత పార్టీ నాయకులు కూడాను ఒకసారి అధికారం కోల్పోగానే బెంగాల్ యొక్క రాజకీయ కల్చర్ ఏంటంటే, ఒకసారి అధికారం కోల్పోగానే ఆ పార్టీ నుంచి అందరూ కూడా దాట్లు వేసేటటువంటి కల్చర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అదే జరిగింది, వామపక్షాలకు అదే జరిగింది, తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో గెలవలేకపోతే 2029 నాటికి పార్టీ భవిష్యత్తు మీద ఒక పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. అదేవిధంగా కేరళలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వామపక్షాలు ఓడిపోతే ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టులు అధికారంలో లేనటువంటి పీరియడ్. 1960స్లో కేరళలోనే కమ్యూనిస్టుల పాలన ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి కేరళతోటే అది ముగిసేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా దీనికి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ఎన్నికలు, విపక్షాల క్రెడిబిలిటీని టెస్ట్ చేసే ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మళ్ళీ కేరళలో ఓడిపోయినా, తమిళనాడులో డిఎంకేకి తోకగా బ్రతకాల్సి వచ్చినా, అస్సాములో అధికారంలోకి రాలేకపోయినా, బెంగాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాగో లెక్కలోకి లేదు, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. పర్యవసానంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ రాలేదనుకోండి, పడిపోతున్నటువంటి గ్రాఫ్ని పడకుండా పుష్ చేసేటటువంటి శక్తి ఎవరికీ ఉండదు. కాంగ్రెస్ మరింత పతనమయ్యేటటువంటి సూచనలు ఉంటాయి. దీని దేశవ్యాప్తంగా పార్టీ మీద ప్రభావం ఉంటుంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే రాష్ట్రాల మీద కూడా ప్రభావం ఉంటుంది. కేవలం ప్రస్తుతము దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లోనే బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లో ఇండి కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. మిజోరాంలో ఇండి కూటమికి చెందక ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది. మిజోరాం కాకుండా జార్ఖండ్ కావచ్చును, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చును, తమిళనాడు కావచ్చును, తెలంగాణ కావచ్చును, పంజాబ్ కావచ్చును, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. పశ్చిమ బెంగాల్ తృణమూల్, కేరళ, జమ్మూ కాశ్మీర్ ఉమర్ అబ్దుల్లాకి చెందినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలు మినహాయిస్తే మొత్తం దేశం మ్యాప్ అంతా కాషాయమే. కాబట్టి ఈ ఎన్నికల తరువాత ఇప్పుడున్న వాటికి 1-2 కనుక జోడించినట్టయితే కాషాయం యొక్క విస్తృతి పెరుగుతుంది, కాషాయేతర పార్టీల యొక్క పరిధి మరింత తగ్గుతుంది. ఆ దృష్ట్యా ఇవి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ పార్టీలన్నిటికీ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈసారి ఎన్నికలు జరిగేటటువంటి 5 రాష్ట్రాల్లో 3 పెద్ద రాష్ట్రాలు, 140 సీట్లు ఉన్నటువంటి కేరళ, 126 సీట్లు ఉన్నటువంటి అస్సాం, 294 సీట్లు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్. ఈ మూడిట్లోనూ ముస్లిమ్స్ ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్. కేరళలోని ఉత్తర భాగం అంతా కూడాను, కన్నూరు నుంచి ఆ ఉత్తరాన ఉన్నటువంటి కాసర్గోడు, మంజరి, పొన్నని, మలప్పురం, వయనాడి ప్రాంతం అంతా కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియా. అదేవిధంగా అస్సాంలో 33% వరకు ముస్లింలు ఉన్నారని చెప్పి 2011 జనాభా లెక్కలు చెప్తున్నాయి. అయితే హిమాంత విశ్వశర్మ అయితే ముస్లింల జనాభా 40% అని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం 294 సీట్లలో 64 సీట్లు కేవలము ముస్లిములు మాత్రమే పోటీ చేసే పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ఉంది. కాబట్టి ముస్లిము ఓట్ల ప్రభావము
అత్యధికంగా ఉన్నటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అది ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రత్యేకత. దీని తర్వాత జరిగే ఏ ఎన్నికల్లో కూడాను పర్సంటేజ్ పరంగా ఇంత కీలకమైనటువంటి రాష్ట్రాలు లేవు. ఈ 3 కూడాను మోర్ దాన్ 20%, మోర్ దాన్ 30% ముస్లిం జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎటు వెళ్తాయి, ఏ పార్టీ గెలుచుకుంటుంది, ముస్లిం ఓట్ల కోసము మిగతా సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఎలా ప్రయత్నం చేస్తాయి, ఇవన్నీ కూడా చూడవలసి ఉంది. ఈ దృష్ట్యా చూస్తే ఈసారి జరిగేటటువంటి ఎన్నికలకు చాలా ప్రత్యేకత ఉంది. 2 తమాషా తేడాలు గతంలో జరిగిన ఎన్నికలకి ఈసారికి తేడా కనిపిస్తుంది. అదేంటంటే తమిళనాడు ఎన్నికలు, పుదుచ్చేరి ఎన్నికలు దాదాపు కలిసి జరుగుతాయి. ఈసారి తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగితే పుదుచ్చేరి ఎన్నికలు ఏప్రిల్ 30న జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో 2 విడతలుగా మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. 2011 తరువాత 2001 తరువాత మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఇంత తక్కువ విడతల ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 6 సార్లు 5 విడతలుగా 6 విడతలుగా జరిగినటువంటి పోల్స్ ఈసారి కేవలం 2 విడతలుగా జరుగుతున్నాయి. ఈ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 ఈ రకంగా 2 విడతలుగా పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఇవి ఈసారి జరిగేటటువంటి ఎన్నికల ప్రత్యేకత. ఇండీ కూటమి ఎక్కడి దాకా వెళ్తుంది, ఎన్డీఏ కూటమి ఎక్కడి దాకా వెళ్తుంది, 2029కి వెళ్ళేటటువంటి క్రమంలో మొట్టమొదటి మెట్టు 2026లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.